విక్రమ్ హాయ్ చెప్పండి అందరూ. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పుక అందరు హాయ్ చెప్పండి. నువ్వు బేబీ చెప్పు. అవును పోతాయి. చూడ ఎంతమంది చింతదొక్కడ తినడానికి రెడీగా ఉన్నాం. పండు ఆగు రే పడతారు మీరు. పండు బేబీ దీనికి సపోర్ట్ లేదు. తీసాను పదండి పదండి కింది పదండి. వచ్చే పిల్ల అమ్మో పిల్ల వచ్చేసింది. నా ప్రాబ్లం ఎత్తుకుంటారంటే ఎంత పడతారా? దిగు అయిపోయి దిగుతుంది. వెతుకుతాం అనుకో పట్టుకొని వస్తారా? ఫోటో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మేము మా ఊర్లో మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరం కలిసి చింతదొక్కట దంచబోతున్నాం అనమాట. టేస్ట్ చూస్తున్నాము. చాలా రోజులు అయిందనమాట నా మ్యారేజ్ అయ్యి ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఒకసారి కూడా తినలేదు. మా ఊళ్ళో చెట్టు చింతకాయలు బాగా కాసింది. చూడగానే నోరూరింది అనమాట. సో అందరం కలిసి ఒకసారి బాగా ఈ టేస్ట్ ఎంజాయ్ చేయాలనుకుంటాం. పదండి. చూసారా చింత చెట్లు బాగా కాసింది. చింతకాయలు చింత చెట్టు అనమాట. పూల చెట్టు కదా. అందరినీ చూపించి ఇంతమంది ఫ్రెండ్స్ ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు. మీరు కూడా ఈ మన ఛానల్ ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీరు కూడా ఈ చింతదొక్కట తిని నోరూరించుకోండి. అటు చూపి ఆమెను చూపి అందరినీ పాలు కూర్చొని అందరినీ తీసుకుంటే బాగుంటుందా? అది ఎడిగి పెట్టి బాబా రోడ్ నుంచి తీసి చేయాలండి. బాగా కూర్చోండి. చింతకాయలు స్మెల్కే నోరు ఊరిపోతాను. మాట్లాడండి మంచిగా. ఇదే చింతదొక్కట గురించి. ఇక్కడ నుంచి తీసి అవసరం లేదు నాన్న. దీనికి బాగా వస్తుందా? ఇది కూడా తీస్తా రావాలి. నూరేసి తీయాలి అన్ని. చూసారా ఎంత బాగా నూరిందో. తీసినావు రాబి చింతకాయ వేసి ఇది దొగ్గడంగా దంచల్లా కొద్ది కొద్దిగా
ఈ దొక్కడు చూడగానే ఫుల్ నోరు టెంప్టింగ్ గా ఉందన్నమాట. స్మెల్ కి నా నోట్లో మీకు చూస్తే అర్థమవుతుంది, వాటర్ వచ్చేస్తున్నాయి. మీరు ఎప్పుడైనా టేస్ట్ చూసింటే ఇది కామెంట్ లో చెప్పండి. అట్లనే పల్లెటూరులో అయితే కొద్దిగా చేసుకొని తిని చూడండి. అట్లా ఇది వస్తాయి, నీళ్ళు వస్తాయి. తీస్తున్నావా? ఇది పడిపోయింది ఫ్రెండ్స్. చెప్పండి. ఈ చెట్టు ఎట్లా పెంచినా బాగుంది. ఈ తోట నాదేనైనా చెట్టు ఎరువు ఇది కొమ్మలు నాటినా బాగా నీళ్లు ఎరువు పోసి బాగా పెంచినా ఫ్రెండ్స్ బాగుందా? కారం నువ్వు చేయి గొమ్మనైనా చూడండి. పిజ్జాలు, బర్గర్లు, నూడిల్స్లు, గోపీలు తినేకంటే ఇట్లాంటివి తినండి. షుగర్లు, బీపీలు, హార్ట్ పేషెంట్లకు అందరికీ మంచిది. నువ్వు వేస్ట్ గా అవన్నీ తిని ఫిల్టర్ నీళ్ళు తాగి సన్న బియ్యం తిని రోగాలు జబ్బులు ఎక్కువ వచ్చి డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటారు. ఇట్లాంటివి తినండి, డబ్బులు సేవ్ చేసుకోండి. అట్లా చేసుకొని కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఇట్లాంటివన్నీ తింటా ఉండాలా. ఇట్లాంటివన్నీ తింటా ఉంటే జబ్బులు తక్కువ వస్తాయి. జబ్బులకు చాలా మంచిది. ఇలాంటివే తినాలా. పిజ్జాలు, బర్గర్లు తగ్గించండి. పిల్లకాయలు మీరు కూడా అప్పుడప్పుడు ఇట్లాంటివి గుర్తు పెట్టుకొని సిటీకి పోయినా కానీ తింటా ఉండండి. పల్లెల్లోకి వచ్చి ఆరోగ్యానికి మంచిది. సిటీలలో ఉన్నామని ఇవన్నీ వదిలేదండి. అట్లనే తినాలా, మన అన్ని తినాలా. మన ఊరివన్నీ తింటేనే మంచిది. రాండి మీకు పెడతారండి. తల కొంచెం తినండి. అంతా సూపర్ టేస్ట్ రా. చదువుకుంటానమ్మా, కాలేజీలో ఉన్నామని ఇట్లాంటివన్నీ వదిలేద్దాం రా. మంచిది ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా, సూపర్ అంటే సూపర్ గా ఉంది. టేస్ట్ చూడండి. తింటే మీరే అదృష్టం. ఇది తింటే నీకు మోషన్ చెంది ఏం రాదా? కాదమ్మా పెద్దమ్మా, నువ్వు ఈ రోజు ఈ తిండి తింటే మళ్ళీ ఎట్లా అని నీకు జలుబు చేసి కొడుకులు కాడలు ఏమైనా చూపిస్తారా? చూపిస్తారా? కాదు, చూపిరండి. ఆవిడకి ఇక్కడే ఉంటారు ఇద్దరు. కాదు పెద్దమ్మా, నీకు పింఛన్ ఎంత వస్తుంది? అసలు పెట్టండి. ఉండిలే 3000 వస్తుంది. ఏం చేస్తున్నావు? అది కూరగాయలకు బియ్యానికి అందరూ సరిపోతుందమ్మా. అడగరా? అడగరు. అడిగినారండి అనుకో, ఇక్కడే ఉన్నారు. అడుగుతారా నేనేనని చెప్పి మీరు అడగరా? కొడుకు పాడన్నా అడుగుతారు. ఏనో ఇవ్వా
ఏమో వంటలు చేసుకున్నట్టు జొన్న రొట్టెలు చేస్తా, సద్ద రొట్టెలు చేస్తా, దోశలు వస్తా, బూరి రొట్టెలు చేస్తా, పునుగులు చేస్తా, జొన్న రొట్టెలు చేస్తా, రాయి సరి చేసుకుని తాగుతా. పొగాకు తెచ్చి అన్నం తెచ్చి పచ్చిమిరకాయలు తెచ్చి పులగొడుతుంటా. కాదు ఇప్పుడు మీ కోడలు దంచింది బాగా, చింత దగ్గర దంచింది కదా, ఎట్లుంది చెప్పు. బాగుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత తింటాను ఇది? ఇదా అప్పుడు తింటా ఉంటా. తింటావా? ఇంకేం జరుగు చేయదు అనమాట. ఈమె నిన్న నుంచి వెయిట్ చేస్తుంది డాన్స్ వేయాలని. ఈ వీడియో అయిపోగానే ఈమెతోటి డాన్స్ వేపిస్తా. మా బజార్ కే కింగ్ హీరోయిన్ మా బజార్ హీరోయిన్ సూపర్ డాన్స్ చేస్తుంది ఆమె డాన్స్ కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నాము. ఈ చింత దగ్గర తినడం అయిపోగానే డాన్స్ వీడియో అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్స్, వెయిట్ చేస్తూ ఉండండి. అది కాదు, లైక్ చెయ్యి, సబ్స్క్రైబ్ చెయ్యి, షేర్ చేయని చెప్పాలి. చెప్తావా? ఈ రోజు చింత దగ్గర బాగా ఫుల్ గా ఎంజాయ్ చేస్తాం అనమాట మా ఊరి వాళ్ళందరం కలిసి. సో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తుమ్మిదలో నల్ల తుమ్మిదలో ఎన్నాడు రామది తార వచ్చినాడు. తుమ్మిదలో నల్ల నువ్వు పాడు. అయ్యో తుమ్మిదలో నల్ల తుమ్మిదలో ఎన్నాడు రామది తార వచ్చినాడు. తుమ్మిదలో నల్ల తుమ్మిదలో తుమ్మిదలో నల్ల తుమ్మిదలో సూర్లది సూరకతి వందాదు మరిది. తుమ్మిదలో నల్ల తుమ్మిదలో తుమ్మిదలో నల్ల తుమ్మిదలో పట్టాడి కోడి పిల్ల చిక్కాదు మరిది. తుమ్మిదలో నల్ల తుమ్మిదలో. అంతేనా? బాగా పడినావు. షేకండి షేకండి, క్లాప్స్ కొట్టండి, అందరు క్లాప్స్ కొట్టండి. వెరీ గుడ్, బల పాడినావు అసలు.